విమల, వినోద్‌లను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈరోజు వాళ్ళ శోభనం. ఇద్దరూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టే ముందు తమ గతం గురించి ఒకరికొకరు చెప్పుకోవాలని నిర్ణయించుకుంటారు. ముందుగా మనోజ్ చెప్పడం మొదలుపెడతాడు. సంవత్సరం క్రితం నేను పనిచేసే కాఫీ షాప్‌లో రోజూ ఒక అమ్మాయి వచ్చేది. చూడటానికి చాలా అందంగా ఉండేది. మా ఓనర్ కంట్లో పడకుండా రోజూ ఆమెకి ఫ్రీగా మసాలా దోస తినిపించేవాడిని. అలా చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు తానే నాతో మాట్లాడడానికి ముందుకొచ్చింది. ఇంకేముంది, మన లవ్ స్టోరీ మొదలవబోతోందని నేను ఫిక్స్ అయిపోయాను. కానీ ఆమె నన్ను ఏమడిగిందో తెలుసా? భయ్యా, మా ఆయనకి ఉద్యోగం లేదు, మీ షాప్లో ఏమైనా పని ఇప్పించగలరా అని అడిగింది. ఆ మాట వినగానే నా గుండె ముక్కలైపోయింది. అప్పటి వరకు ఆమెకి పెళ్ళయిందన్న విషయమే నాకు తెలియదు అంటాడు. తర్వాత విమల తన గతాన్ని పంచుకుంటుంది. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కానీ వాడు నన్ను మోసం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చకూడదని నిర్ణయించుకున్నాను. కానీ వాడిలో ఒక మంచి విషయం ఉంది. అతను చాలా అద్భుతంగా పాటలు పాడేవాడు. ఆ పాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అంటుంది. అది వినగానే మనోజు, నేను కూడా స్కూల్ రోజుల్లో బాగా పాడేవాడిని, నీకు ఏదైనా పాడి వినిపించినా అని అడుగుతాడు. ఆమె సరే అనడంతో మనోజ్ ఒక పాట అందుకుంటాడు. కాసేపటికి విమల కూడా అతనితో గొంతు కలుపుతుంది. ఆ రొమాంటిక్ మూమెంట్లో ఉండగా ఎవరో తలుపు తడతారు. మనోజు తలుపు తెరిచి చూస్తాడు. ఎదురుగా అతని తండ్రి భాస్కర్ నిలబడి ఉంటాడు. ఆయన సూటిగా, ఈ అపరాత్రి పూట ఇంట్లో కిషోర్ కుమార్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఎవరు పాడుతున్నారు అని అడుగుతాడు. నేనే పాడానని మనోజ్ చెప్తాడు. దీనికి ముందు నేను ఎప్పుడు నువ్వు పాడగా నేను వినలేదే, ఈరోజు నీలో ఉన్న సింగర్ ఎలా బయటకు వచ్చాడు అని వెటకారంగా అడుగుతాడు. అది విమల పాడమని అడిగితే పాడాను అని మనోజ్ నజుగుతాడు. ఓహో అలాగా, అంటే ఆమె ఏం చెప్తే అది చేస్తావన్నమాట అని కొడుక్కి గట్టిగా క్లాస్ పీకి విమల వైపు తిరుగుతాడు. అప్పుడు అతను, అమ్మ, నీ కట్నంలో వచ్చిన ఈ డైరీ మీద నీ పేరు రాస్తుంది, దీన్ని నేను ఉంచుకోవచ్చా అని అడుగుతాడు. ఆమె సరే అనడంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు తమ కార్యక్రమం కొనసాగిస్తాడు. తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం మనోజ్ సైకిల్తో విమాన్ని దగ్గరికి పిలవడానికి చూస్తాడు. కానీ కెమెరా కన్ను లాంటి వాళ్ళ నాన్నగారు మనోజ్నే చూస్తూ ఉంటాడు. దీంతో మనోజు, నాన్న నేను విమలానే పిలుస్తున్నాను అని గట్టిగా చెప్పాల్సి వస్తుంది. కాసేపటికి మనోజు ఒక చిన్న గొయ్యి తవ్వి తన భార్య చేయి మంచిదని భావించి ఆమె చేతుల మీదుగా ఒక మామిడి మొక్కను నాటిస్తాడు. తర్వాత ఇక్కడి నుంచి స్టోరీ 4 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. 4 సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ ఇప్పటికీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనోజ్ వాళ్ళ తండ్రి భాస్కర్ చాలా అప్సెట్గా ఉంటాడు. ఆయన మాటల మధ్యలోనే విమలకు తాకేలా ఒక దెబ్బ వేస్తూ ఉంటాడు. పెళ్ళైన మరుసటి రోజే మనోజు తన భార్య చేత్తో ఆ మామిడి మొక్కని నాటించాడు కదా, అది ఇప్పుడు పెద్ద చెట్టు అయిపోయింది. కానీ దానికి ఇంకా కాయలు కాయట్లేదు. చూస్తుంటే ఆ చెట్టుకు ఫలాలు లేవు, ఆ చెట్టును నాటిన దానికి ఫలాలు లేవు అంటాడు. సో ఇలాంటి మాటలు విని విమల చాలా బాధపడుతుంది. దీంతో వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ని కలుస్తారు. డాక్టర్ మాత్రం, మీ ఇద్దరిలో ఎలాంటి లోపం లేదు, అంతా నార్మలే, పీరియడ్స్ వచ్చిన 14వ రోజు ఇద్దరు సంతోషంగా గడపండి, దేవుడి దయ ఉంటే తప్పకుండా మీ ఒడిలో బిడ్డ ఉంటుంది అని చెప్తాడు. తర్వాత వాళ్ళకు ఈ టెక్నిక్ వర్కౌట్ అవుతుంది. విమలకు పీరియడ్స్ మిస్ అయిపోతాయి. వెంటనే మనోజ్కి కాల్ చేసి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకురమ్మని చెప్తుంది. తర్వాత మరుసటి రోజు ఉదయం చెక్ చేయగానే టెస్ట్ పాజిటివ్ అని వస్తుంది. సో ఆనందంతో మనోజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నిద్రపోతున్న తన తండ్రిని లేపి ఈ శుభవార్త చెప్తాడు. కానీ ఆయన ముఖంలో ఎలాంటి రియాక్షన్ ఉండదు. 4 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారు, ఇప్పటికీ సక్సెస్ అయ్యారనమాట. సరే ఇంకా తెల్లారలేదు కదా, పోయి పడుకో అని చెప్పి రూమ్ తలుపులు వేసుకుంటాడు. కానీ సీన్ కట్ చేస్తే ఆ తండ్రి తన డైరీలో ఇలా రాసుకుంటూ ఉంటాడు. భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు, చివరికి నా ప్రార్థనను అంగీకరించావని రాసుకుంటాడు. అంటే ఆయనకి లోపల చాలా చాలా ఆనందంగా ఉంటుంది. కానీ కొడుకు ముందు మాత్రం దాన్ని చూపించట్లేదన్నమాట. తర్వాత సీన్ దాదాపు 2 ఏళ్ల తర్వాత షిఫ్ట్ అయిపోతుంది. వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు, పేరు అభి. ఇంట్లో అంతా చాలా సంతోషంగా ఉంటుంది. అంతా అద్భుతంగా సాగిపోతున్న టైంలో ఒకరోజు విమల తన కొడుకు అభిని ఎందుకో చాలా తేరిపార చూస్తూ ఉంటుంది. అలా రెప్ప వేయకుండా చూస్తూనే ఉండిపోతుంది. తర్వాత ఆ రోజు రాత్రి తన భర్తతో, ఏవండి, నాకెందుకు అభి మన కొడుకు కాదనిపిస్తుంది, వాడు ముక్కు కానీ ముఖ కవలికలు కానీ మనతో అస్సలు కలవట్లేదు అంటుంది. దానికి మనోజు, ఇప్పుడే వాడికి 1.5 సంవత్సరం గడిచిపోయింది, వాడు పెద్ద అయిపోయిన తర్వాత మనలాగే కనిపిస్తాలే అని సర్ది చెప్తాడు. కానీ విమల, లేదు, మీకు అర్థం కావట్లేదు, సరిగ్గా 1 సంవత్సరానికి పిల్లల్లో తల్లిదండ్రుల పోలికలు కనిపించడం మొదలు పెడతాయి, వీడు మాత్రం మన ఇద్దరిలో ఎవరి పోలికల్లోనూ లేడు అంటుంది. మనోజు అప్పటికీ నిద్రమత్తులో ఉంటాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా పడుకో అని చెప్పి నిద్రపోతాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం మనోజు తన కొడుకుని బయట ఆడిపించడానికి తీసుకెళ్తాడు. తిరిగి వచ్చిన తర్వాత విమల్, నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. దానికి మనోజ్ నవ్వి, ఓహో ఇప్పుడు నా కొడుకు అయ్యాడా, రాత్రి ఒక మాట పగలొక మాట అని అంటాడు.
దానికి నేను నిద్రలో లేను, అప్పుడు సీరియస్గానే ఉన్నాను, ఇప్పుడు కూడా సీరియస్గానే ఉన్నాను అని విమల గట్టిగా చెప్తుంది. తర్వాత ఇప్పుడు మనోజ్కి టెన్షన్ మొదలవుతుంది. అతను రెస్టారెంట్కి వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్ వసంత్తో నీకు మంచి సైకియాట్రిస్ట్ ఎవరైనా తెలుసా, మనం ఇంతకు ముందు చూపించిన డాక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు అని అడుగుతాడు. అప్పుడు వసంత్ వెంటనే ఏమైందిరా ఈసారి, మళ్ళీ విమలకు సైకియాట్రిస్ట్ అవసరం పడిందా అని అడుగుతాడు. అప్పుడు మనోజు అభి మన కొడుకు కాదని వేరే ఎవరు అని విమల అనుమాన పడుతుంది అని జరిగిన విషయం చెప్తాడు. ఆ తర్వాత మనోజ్ ఇంటికి వెళ్ళి రేపు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అప్పుడంతా క్లియర్ అయిపోతుందని విమల్తో చెప్తాడు. అప్పుడు విమల ఎందుకు వెళ్ళాలి, మీకేమైంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అని అడుగుతుంది. అప్పుడు అతను నీకేదో సమస్య ఉంది అని ధైర్యంగా చెప్పలేకపోతాడు, కానీ నీకు వస్తున్న కన్ఫ్యూజన్ గురించి ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి అని చెప్తాడు. దానికి ఆమెకి చాలా కోపం వస్తుంది. నాకు పిచ్చి పట్టిందని అనుకుంటున్నావా, అవును, అభి పుట్టిన తర్వాత నేను పోస్ట్ పార్టం డిప్రెషన్కి గురయ్యాను, దానివల్ల సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు నేను పూర్తిగా నార్మల్గా ఉన్నాను అని గట్టిగా వాదిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఈ విషయం పైన చర్చ జరుగుతూ ఉంటుంది. అప్పుడు విమల ఒక పాయింట్ లేవనెత్తుతుంది. చూడండి, మీ వంశం మొత్తం నలుపు, నాది కూడా అంతే, మరి మన బాబు ఇంత తెల్లగా ఎలా పుట్టాడు, వాడి ముఖం హావభావాలు కూడా మనతో మ్యాచ్ అవ్వట్లేదు, ఏదో తేడా ఉంది, వాడు మన కొడుకుంటే నా మనసు అంగీకరించట్లేదు అంటుంది. చివరికి మనోజు ఆమె వాదనకు తలొగ్గి సరేలే డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఒప్పుకుంటాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం విమల నిద్రలేచి చూసేసరికి మనోజ్ అభితో కలిసి ఎక్కడికో వెళ్ళుంటాడు. మామగారిని అడిగితే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి బయటికి వెళ్లారని తెలుస్తుంది. తర్వాత సీన్ కట్ చేస్తే మనోజ్ తన కొడుకుని తీసుకెళ్లి ఫ్రెండ్ వసంత్ ఇంటికి వెళ్తాడు. అతని అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటాడు. వసంత్ ముందుగా మనోజ్ ముఖాన్ని అభి ముఖాన్ని పోల్చి చూస్తాడు. తర్వాత విమల ఫోటోతో అభి ముఖాన్ని పోలుస్తాడు. చివరికి వదిన గారు చెప్పింది నిజమేరా మనోజ్, అభి మీ ఇద్దరిలో ఎవరి పోలికల్లోనూ లేడు అని తేల్చేస్తాడు. పాపం మనోజ్ నిరాశగా ఇంటికి తిరిగి వస్తాడు. అతన్ని చూడగానే విమలకు విషయం అర్థమైపోతుంది. నా బాధను పంచుకోవడానికి వసంత్ దగ్గరికి వెళ్ళొచ్చారు కదా అని నిలదీస్తుంది. అతను కూడా అవును, వాడి అభిప్రాయం తెలుసుకోవడానికి వెళ్ళాను, వాడు కూడా అభి మనలా లేడని చెప్పాడు అని ఒప్పుకుంటాడు. దానికి విమలకు కోపం నశాలానికి అంటుకుంటుంది. అసలు మన ఇంట్లో విషయం ఈ వసంత్కి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, చూస్తూ ఉండండి ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది అని అంటుంది. దానికి అతను లేదు ఈ విషయం మన మధ్య ఉంటుందని, నేను వసంత్ దగ్గర ప్రామిస్ తీసుకున్నానని మనోజు సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి విమల ఓహో ప్రామిసా, నా పోస్ట్ పార్టం డిప్రెషన్ టైంలో కూడా ఇలాగే ప్రామిస్ చేశాడు, ఏమైంది, నేను పడిన బాధను ఏదో స్వీట్లు పంచుతున్నట్లు ఊరంతా చెప్పేశాడు, నాకు వసంత్ మీద ఒక్క పైసా కూడా నమ్మకం లేదు అంటుంది. నిజానికి విమల చెప్పింది కూడా నిజమే. వసంత్ ఈ విషయం తన భార్యకి చెప్పబోతూ ఉండగా మనోజ్ ఫోన్ నుంచి విమల అతనికి కాల్ చేస్తుంది. చూడు వసంత్, ఈ విషయం గురించి ఎక్కడైనా నోరు జారావంటే నీకు సునందుకు మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ గురించి అందరికీ ముఖ్యంగా మీ ఆవిడికి చెప్పేస్తాను అని బెదిరిస్తుంది. ఆ దెబ్బతో వసంత్ భయపడిపోయి నోరు మూసుకుంటాడు. తర్వాత సీన్ కట్ చేస్తే మనోజ్ తన ఆఫీస్కి వెళ్తాడు. మా నాన్నగారికి డెంగ్యూ వచ్చింది, వారం రోజులు సెలవు కావాలి అని బాస్కి అబద్ధం చెప్పి లీవ్ తీసుకుంటాడు. బయటకు వస్తూ ఉండగా వసంత్ అతన్ని పట్టుకుని నాకు సున్నందుకు ఉన్న విషయం గురించి మీ ఆవిడకి ఏం చెప్పావు, అది మన మధ్య ఉండాల్సిన రహస్యం కదా అని నిలదీస్తాడు. అప్పుడు మనోజు అర్జెంటుగా పని ఉంది తర్వాత మాట్లాడతా అని చెప్పి అక్కడి నుంచి జారుకుంటాడు. అతను నేరుగా విమలకు డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ తనకు తెలిసిన ఒక నర్సు ఉంటుంది. ఆమెతో రహస్యంగా విషయం చెప్పి సెప్టెంబర్ 23, 2022న ఈ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళందరి డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు. కానీ ఆ నర్సు మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నేను ఏదైనా తేడా చేస్తే నా జాబ్ పోతుంది, ఇక్కడ చుట్టూ కెమెరాలు ఉన్నాయని చెప్పి నిరాకరిస్తుంది. తర్వాత వీళ్ళు మాట్లాడుకోవడం ఒక మెయిల్ స్టాఫ్ దొంగచాటుగా వింటాడు. సో అతను కొన్ని డబ్బుల కోసం మనోజ్ పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ లిస్ట్ తీసుకుని మనోజ్ ఒక్కో ఇంటికి వెళ్ళడం మొదలు పెడతాడు. పగటిపూట కాబట్టి మగవాళ్ళంతా పనులకు వెళ్ళిపోయి ఉంటారు. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళతో నేను జనాభా లెక్కల కోసం వచ్చానని ఒక చోట, పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారో లేదో తెలుసుకోవాలని వచ్చానని మరొక చోట అబద్ధాలు చెప్పి నమ్మిస్తాడు. మాటల్లోనే పిల్లల ఫోటోలు క్లిక్ చేస్తాడు. అలా 2-3 ఇళ్లలో పిల్లల ఫోటోలు తీయడం సక్సెస్ అయిపోతాడు. కానీ తర్వాత భర్తతో విడాకులు తీసుకున్న ఒక మహిళ ఇంటికి వెళ్తాడు. మనోజు ఇది మిస్టర్ సంజయ్ గారు ఇల్లేనా అని అడగగానే ఆమెకి చిర్రెత్తుకొస్తుంది. మనోజ్ బాబు ఫోటో తీయడానికి ప్రయత్నించగానే ఆమె చెంప పగలగొట్టి వెళ్ళి చెప్పు మీ సంజయ్తో, కొడుకుని చూడాలని ఉంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకురమ్మని, ఇలా దొంగచాటుగా మనుషులను పంపి నన్ను వేరేదాన్ని చేయొద్దని చెప్పు అని అరుస్తుంది. పాపం ఆవిడ మనోజ్ని తన భర్త పంపిన ఫ్రెండ్ అనుకుంటుంది.
తర్వాత ఒక్క దెబ్బ తినగానే మనోజ్ జోస్ అంతా కూడా చల్లారిపోతుంది. అతను ఇంటికి తిరిగి వచ్చి భార్యతో మన అభి మనకు చాలు, సో ఇప్పటి నుంచి మనకి ఈ జేమ్స్ బాండ్ వేషాలు వద్దు అని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. తర్వాత మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అక్కడ అతని బాసు ఎంప్లాయీస్ అందరినీ తన ఇంటికి పార్టీకి ఆహ్వానిస్తాడు. అయితే ఇక్కడ మనోజ్ బాసు ఒక ముస్లిం. రాత్రి పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడ అతనికి ఫిజా అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని పారిపోయినా కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంగీకరించడంతో అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. ఆమె చేతిలో ఒక బాబు కూడా ఉంటాడు. ఆ బాబును చూడగానే మనోజ్కు ఎప్పటి నుంచో తెలిసిన వాడిలా అనిపిస్తుంది. వెంటనే ఆ బాబు ఫోటో క్లిక్ చేసి ఇంటికి వెళ్ళి విమలకు చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే విమల ఇంకో పాయింట్ హైలైట్ చేస్తుంది. ఫిజా తెల్లగా ఉంది కదా, మరి ఆమె కొడుకు మనలా నల్లగా ఎలా ఉన్నాడు అంటుంది. వెంటనే విమల సోషల్ మీడియాలో ఫిజాని స్టాక్ చేసి ఆమె భర్త హారిస్ ఇన్ఫర్మేషన్ మొత్తం సంపాదిస్తుంది. తర్వాత మరుసటి రోజు మనోజు ఫిజా భర్త అయిన హ్యారిస్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ హ్యారిస్తో మొత్తం విషయం చెప్తాడు. నా భార్య మీ భార్య ఇద్దరికి ఒకే రోజు ఒకే హాస్పిటల్లో డెలివరీ అయింది. మేమిద్దరం నలుపు కానీ మా బాబు తెల్లగా పుట్టాడు. మీరిద్దరు తెలుపు కానీ మీ బాబు నల్లగా పుట్టాడు. నా అనుమానం ఏమిటంటే మన పిల్లలు హాస్పిటల్లో మారిపోయారు. ఒకసారి మనం మన పిల్లల్ని సరిగ్గా చూసుకుని మార్చుకుంటే బాగుంటుంది అంటాడు. ఈ మాటలు వినగానే హ్యారిస్కి బుర్ర తిరిగిపోతుంది. అతను స్వయంగా ఒక ఆటో పిలిచి మనోజ్ని అందులో కూర్చోబెట్టి అతను ఆఫీస్కి పంపించేస్తాడు. అయినా మనోజు ఊరుకోడు. అతను మీటింగ్లో ఉండగా పదే పదే కాల్స్ చేసి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత హ్యారిస్ నాకు తెలిసి నీకు మంచి డాక్టర్ అవసరం, నీకు పిచ్చి పట్టినట్టుందని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత మనోజ్ ఇంటికి తిరిగి వస్తాడు. ఆ రోజు వాళ్ళ నాన్న 70వ పుట్టినరోజు వేడుక జరుగుతూ ఉంటుంది. భాస్కర్ గారు చాలా ఎమోషనల్ అయిపోతారు. నా 70వ పుట్టినరోజున మనవడు లేకుండా జరుపుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ దేవుడు నా ప్రార్థన విని నా చేతిలో ఒక మనవడిని పెట్టాడు. ఇక నా ముసలితనాన్ని వీడితోనే గడిపేస్తాను అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. సీన్ కట్ చేస్తే మనం హ్యారిస్ని చూస్తాం. అతను ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. అతని భార్య ఫిజా నైట్ షిఫ్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ బాబు అలాన్ ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు. హ్యారిస్ తన కొడుకుతో కాసేపు ప్రేమగా ఆడుకొని వంట చేయడానికి వెళ్తాడు. తర్వాత అర్ధరాత్రి ఫిజా బ్రేక్ తీసుకుంటున్నప్పుడు హ్యారిస్ ఫోన్లో బేబీ స్వాపింగ్ గురించి వీడియోలు చూడడం గమనిస్తుంది. అదే సమయానికి హ్యారిస్కు వాళ్ళ నాన్న నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళు ఈద్ పండుగకు ఇంటికి రమ్మని పిలుస్తారు. ఆ మాటలకు హ్యారిస్ చాలా సంతోషపడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఫిజా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడాది క్రితమే ఒప్పుకున్నారు, కానీ హ్యారిస్ వాళ్ళ నాన్న మాత్రం ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళకు వాళ్ళే ఇంటికి ఆహ్వానించడంతో హ్యారిస్ తన భార్య బిడ్డలతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది. కొడుకు మీద ప్రేమతో కాదు, మనవడు ఆలాన్ను చూడాలన్న ఆశతోనే హ్యారిస్ తండ్రి అతన్ని లోపలికి రానిచ్చాడు అని. ఆయన మొదటిసారి మనవడిని చూస్తున్నందుకు గుర్తుగా ఒక బంగారపు చైన్ని బహుమతిగా ఇస్తాడు. పెళ్లి తర్వాత హ్యారిస్ ఒక కొత్త స్టార్టప్ మొదలు పెడతాడు, కానీ దానికి ఫండ్స్ సరిపోవు. ఇప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ దగ్గరికి తీశాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆయనతో మాట్లాడతాడు. ఎందుకంటే హ్యారిస్ వాళ్ళ నాన్న చాలా ధనవంతుడు. తర్వాత మరుసటి రోజు ఉదయం ఫిజా ఆలాన్ ఇంట్లో నిద్రపోతూ ఉండగా మనోజు తన భార్య విమల్తో కలిసి అక్కడికి వస్తాడు. హ్యారిస్ తలుపు తీసి వాళ్ళని తన అపార్ట్మెంట్లో చూసి షాక్ అయిపోతాడు. అతనికి కోపం కట్టలు తెంచుకుంటుంది. చూడండి, మీకు డబ్బులు కావాలంటే సూటిగా అడగండి, ఇలా మా వెంట పడొద్దు అని అరుస్తాడు. దానికి మనోజు, చేచి మేము డబ్బుల కోసం ఇదంతా చేయట్లేదు సార్, మాకు మా బాబుని చూడాలి అంతే, అతన్ని చూడకుండా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు అని పట్టుబడతాడు. అపార్ట్మెంట్లో అనవసరమైన గొడవలు ఎందుకని హ్యారిస్ వాళ్ళ మాటలు ఒప్పుకోక తప్పదు. అతను నిద్రపోతున్న బాబుని ఉయ్యాలతో సహా హాల్లోకి తీసుకొస్తాడు. బాబును చూడగానే మనోజు ఎగ్జైట్ అయిపోతాడు. చూడు విమల, మన బాబు ముక్కు అచ్చం నీలాగే ఉంది, నాలాగే వాడికి కూడా జుట్టు తక్కువగా ఉంది, ఆ కళ్ళు చూడు అచ్చం తాతగారిలాగే ఉన్నాయి అంటూ పోలికలు చెప్పడం మొదలు పెడతాడు. అతను ఆలాన్ ఫోటో క్లిక్ చేసి మీరు కూడా మా ఇంటికి వచ్చి ఒకసారి మా దగ్గర ఉన్న మీ బాబును చూడండి అని చెప్పి ఇద్దరు కూడా హ్యారిస్ అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్తారు. కానీ వెంటనే మళ్ళీ తలుపు తట్టి ఒకసారి మా బాబుని ఎత్తుకోవాలని ఉంది అని అడుగుతాడు. దానికి హ్యారిస్కు విపరీతమైన కోపం వస్తుంది. చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని గట్టిగా అరిచి బలవంతంగా తలుపు మూసేస్తాడు. ఈ గొడవలో విమల చేతికి చిన్న గాయం అవుతుంది. తర్వాత ఇద్దరు మనోజ్ రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. విమల, జరిగింది ఏదో జరిగింది, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం, ఎలాగూ మన బాబు ఒక మంచి ఇంట్లో ఉన్నాడు,
వాడి పెంపకం బాగానే జరుగుతుంది అని అంటుంది. అదే సమయానికి వసంత్ మనోజ్ని పిలిచి, ఎవడో నీ భార్యని గాయపడిస్తే నువ్వు ఇక్కడ నర్సులాగా బ్యాండేజ్ వేస్తున్నావా? నువ్వు మగాడివి అయితే ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి చూడు, వాడికి బుద్ధి చెప్పు అని వసంత్ మనోజ్ని రెచ్చగొడుతూ ఉంటాడు. ఎందుకంటే మనోజ్ తన బాధని ఎవరితోనూ పంచుకోలేకపోయినా విమల్ని గాయపరిచింది ఖచ్చితంగా ఆ రెండో జంట అని వసంత్కి ఒక అంచనా వచ్చేస్తుంది. తర్వాత సీన్ కట్ చేస్తే మనోజ్ విమల పోలీస్ స్టేషన్లో కనిపిస్తారు. సార్, హాస్పిటల్లో మా బాబు తారుమారైపోయాడు, మా అసలైన బాబు మాకు కావాలి అని కంప్లైంట్ ఇస్తారు. మరోవైపు హ్యారిస్ వాళ్ళ నాన్న ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్తో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. హ్యారిస్ అక్కడికి వెళ్తాడు. డీల్ మొత్తం ఫైనల్ అయిపోతుంది. పేపర్ల మీద సంతకాలు పెట్టే టైంకి హ్యారిస్కి ఇన్స్పెక్టర్ నుంచి కాల్ వస్తుంది. అతను పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి ఆ మాటలు వినేస్తాడు. వెంటనే వెళ్ళి ఇన్వెస్టర్కి, ఇతనికి ఇంకా పోలీసులతో గొడవలు ఉన్నాయి, ఇలాంటి వ్యక్తికి మనం పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేస్తాడు. ఇంకేముంది, డీల్ క్యాన్సిల్ అయిపోతుంది. హ్యారిస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అసలు విషయం తెలుస్తుంది. పోలీసులు DNA టెస్ట్ చేయాలని అనుకుంటున్నారని తెలిసి అతనికి మనోజ్ మీద విపరీతమైన కోపం వస్తుంది. నేను ఎలాంటి DNA టెస్ట్ చేయించుకోను, చట్టం కూడా నన్ను ఈ విషయంలో బలవంతం చేయలేదు అని ఫిక్స్ అయిపోతాడు. ఈ దెబ్బతో హ్యారిస్ పోలీసులకు లంచం ఇచ్చాడని మనోజ్కి అనుమానం మొదలవుతుంది. సీదా వసంత్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి ఫుల్గా మద్యం సేవిస్తారు. జరిగిందంతా చెప్పి చాలా బాధపడతాడు. ఇదే ఆదునుగా తీసుకుని వసంత్, నువ్వు వెంటనే వెళ్ళి ఈ నిజం మొత్తం ఫైజాకి చెప్పు అని మనోజ్ని ఇంకాస్త ఉసిగొలుపుతాడు. ఆ తర్వాత ఫైజాకి విషయం మొత్తం తెలిసిపోయి హ్యారిస్ మీద అగ్గి మీద గుగ్గులం అయిపోతుంది. ఇంత జరుగుతూ ఉంటే నా చెవిని కూడా పడనేవా నువ్వు అని నిలదీస్తుంది. ఇది తెలుసుకున్న హ్యారిస్కి మనోజ్ మీద కోపం కట్టలు తెంచుకుంటుంది. వీడు అసలు మారేలా లేడు అని తిన్నగా మనోజ్ వెయిటర్గా పనిచేసే రెస్టారెంట్కి వెళ్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైపోయి కాస్త చేతుల మీదకి వెళ్తుంది. ఇద్దరు ఒకరినొకరు చావాదుకుంటారు. ఈ విషయం మనోజ్ తండ్రికి కూడా తెలుస్తుంది. ఆయన మనోజ్ను పిలిచి, నేను ఈ రెస్టారెంట్లో 40 ఏళ్ళు వెయిటర్గా పనిచేశాను, నా వల్లే నీకు అక్కడ ఉద్యోగం వచ్చింది, కానీ నువ్వు నా ఇన్నేళ్ల పరువు మొత్తం మట్టిలో కలిపేశావు. మొదటి నుంచి చెప్తున్నాను, మీ ఆవిడ మాటలు వెనకు అని, కానీ నీకు పెళ్ళం కుంగు పట్టుకుని తిరగడమే కావాలి అని తిట్ల దండకం అందుకుంటాడు. తర్వాత ఈ గొడవ కాస్త మొత్తం వ్యాపించి విమల పుట్టింటి వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు విమల తమ్ముడు వచ్చి, ఒకవేళ ఈ బిడ్డ బావది కాకపోతే నీకు ఇంకెవరితో అయినా సంబంధం ఉందా అని అనుమానంగా అడుగుతాడు. ఆ మాట వినగానే విమలకి ఒళ్ళు మండిపోతుంది. ఒక్క సెకండ్ కూడా ఆలోచించదు. తిన్నగా వెళ్ళి తమ్ముడు చెంప పగలగొట్టేస్తుంది. తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి, మీరు ఇక్కడ ఏ తప్పు చేయలేదు, వాళ్ళతో పోలిస్తే మనం కొంచెం పేదవాళ్ళం అవడమే ఇక్కడ సమస్య. ఇదిగో నా బంగారపు గాజులు, ఇవి అమ్మి ఆ ఇన్స్పెక్టర్ని మన వైపుకి తిప్పుకోండి అని చెప్తుంది. కానీ మనోజ్ లంచం ఇవ్వడానికి వెళ్తే ఆ ఇన్స్పెక్టర్ తీసుకోవడానికి నిరాకరిస్తాడు. పైగా మనోజ్కి నచ్చజెప్తూ, చూడు మనోజ్, నేను హరీష్ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, అతను తన వైపు నుంచి కరెక్ట్గానే ఉన్నాడు, అతను ఒప్పుకోకపోతే మనం బలవంతంగా DNA టెస్ట్ చేయలేం, నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చేసరికి ఇక్కడ పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి, అంత టైం పడుతుందని వివరిస్తాడు. దాంతో మనోజు, సార్ దయచేసి ఏదో ఒకటి చేసి మాకు సహాయం చేయండి అని కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయడానికి నిర్ణయించుకుంటాడు. 2 కుటుంబాలని హాస్పిటల్ సిబ్బందిని విచారిస్తాడు. ఆ తర్వాత పోలీసుని పిలిచి, చూడు మనోజ్, డెలివరీ రోజున అంతా పద్ధతి ప్రకారమే జరిగింది, పిల్లలు తారుమారయ్యే అవకాశమే లేదు, కాబట్టి ఈ విషయం ఎక్కడితోనే వదిలే, ఇది ఒక అపార్థం అనుకుని మీ జీవితాన్ని కొనసాగించండి, నువ్వు ఇబ్బంది పెడతావు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతావు అని నచ్చజెప్తాడు. దాంతో మనోజ్ కూడా అతని మాటలు ఒప్పుకుంటాడు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఒకరోజు సడన్గా ఫైజా మనోజ్ దగ్గరికి వస్తుంది. నేను మీ అబ్బాయిని చూడాలి అని అడుగుతుంది. మనోజు ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఫైజా మనోజ్ విమలతో, చూడండి, దయచేసి నా భర్తని ద్వేషించకండి, ఈ విషయం తెలిసినప్పటి నుంచి మేమిద్దరం వేర్వేరు గదుల్లో ఉంటున్నాం, ఈ గొడవ మా జీవితం మీద చాలా ప్రభావితం చూపిస్తుంది, నేను వీటన్నిటికీ ఒక ముగింపు పలకాలనుకుంటున్నాను, పదండి DNA టెస్ట్ చేయించుకుందాం అని చెప్తుంది. ఆమె మాటలతో ఇద్దరు తల్లులు వెళ్ళి తమ DNA టెస్ట్ చేయించుకుంటారు. ఫైజా తిరిగి ఇంటికి వచ్చి ఈ విషయాన్ని హ్యారీస్కి చెప్పేస్తుంది. అది వినగానే హ్యారీస్కి ఇంకా కోపం నశాలానికి అంటుకుంటుంది. చూడు, DNA టెస్ట్ రిజల్ట్తో నాకు సంబంధమే లేదు, రిజల్ట్ ఏదొచ్చినా సరే నా కొడుకుని ఆ మనిషికి ఇచ్చే ప్రసక్తే లేదు, అసలు అలా జరుగుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అరుస్తాడు. కానీ ఫైజా, మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి, ఇలా ఎన్నేళ్ళు బతుకుతాం, నిజాన్ని ఎదుర్కోక తప్పదు అని వాదిస్తుంది. సీన్ కట్ చేస్తే కోర్టు. DNA టెస్ట్ ద్వారా హాస్పిటల్లో పిల్లలు నిజంగా తారుమారయ్యారని నిరూపించబడుతుంది. కాబట్టి ఇద్దరు తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుని మార్చి 8వ తేదీన ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకువెళ్ళవచ్చని ఈ కోర్టు అనుమతిస్తుంది అని జడ్జి తీర్పు చెప్తారు. తర్వాత ఆ రోజు కూడా వస్తుంది, ఎవరి పిల్లల్ని వాళ్ళు మార్చుకోవాల్సిన రోజు. ఇద్దరు పిల్లలు తమని పెంచిన తల్లుల నుంచి వేరవుతూ ఉంటే ఆపకుండా ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ ఏడుపు చూసి
చూసి మనం తప్పు చేస్తున్నామని తల్లిదండ్రులకి అర్థమైపోతుంది. వెంటనే ఎవరి పాత బిడ్డను వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకుంటారు. అప్పుడు కానీ ఆ పిల్లలు ఏడుపు ఆపరు. ఆ తర్వాత హ్యారిస్ మనోజ్తో ఒంటరిగా మాట్లాడతాడు. చూడు మనోజ్, నాకు ఇదే జరుగుతుందని భయం. పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎలా మారారో మనకు తెలియదు, కానీ దాదాపు 2 ఏళ్ళుగా మనతో ఉండడంతో మనతో ఒక బంధం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని దూరంగా చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఒకవేళ మనం మన సొంత పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ సంతోషంగా ఉండలేరు. అందుకే మనం ఒక పని చేద్దాం, వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నిజం చెప్పి వాళ్ళు ఎవరితో ఉండాలనుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని వాళ్ళకి వదిలేద్దాం అని చెప్తాడు. మనోజు ఒక మాట కూడా మాట్లాడకుండా ఈ ఒప్పందానికి ఒప్పుకొని ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత ఒకరోజు మనోజ్ ఇంట్లో దుమ్ము దులుపుతూ ఉంటే ఒక పాత డైరీ దొరుకుతుంది. మీకు గుర్తుందా, మొదటి రోజు రాత్రి మనోజ్ వాళ్ళ నాన్నగారు విమల చేతిలో ఉన్న డైరీని తీసుకుంటారు. ఆ డైరీయే ఇది. ఎప్పుడో సంవత్సరం క్రితం పోయిన ఈ డైరీ ఇన్నాళ్ళకు మనోజ్ చేతికి చిక్కుతుంది. అసలు నాన్నగారు ఇందులో ఏం రాశారు అని ఆసక్తిగా చదవడం మొదలు పెడతాడు. అది చదివిన తర్వాత మనోజ్ షాక్ అయిపోతాడు. వెంటనే ఆ డైరీని విమలకు చూపిస్తాడు. అందులో అసలు నిజం మొత్తం రాసి ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏమిటంటే, విమల డెలివరీ రోజున మనోజ్ పనిలో ఉంటాడు. ఒక ముఖ్యమైన పార్టీ ఉండడంతో అతనికి సెలవు దొరకదు. అప్పుడు మనోజ్ నాన్నగారే విమలని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న నర్సు ఎవరో కాదు, ఆయన చెల్లెలు శ్రీలత. ఆమె మొదటగా బిడ్డను తీసుకెళ్ళి ఆయనకు చూపిస్తుంది. కానీ పుట్టిన బాబు నల్లగా ఉండడంతో ఆయనకు నచ్చలేదు. కనీసం మనవడైనా తెల్లగా పుట్టాలని ఆయన ఆశ. అందుకే తన చెల్లెలు శ్రీలతతో సెట్టింగ్ చేసుకుని పిల్లల్ని మార్చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత శ్రీలత హార్ట్అటాక్తో చనిపోతుంది. ఆమె నర్సు ఉద్యోగం ఆమె కూతురికి వస్తుంది. మీకు గుర్తుందా, మనోజు తన మేనత్త కూతుర్నే కదా ఆ రోజు హాస్పిటల్ రికార్డులు చెక్ చేయమని అడుగుతాడు. అమ్మ చనిపోయాక ఆ ఉద్యోగం అతి కష్టం మీద వచ్చింది, ఇది కూడా పోతుందేమో అని ఆమె భయపడుతుంది. ఇలా ఇన్నేళ్ల తర్వాత అసలు నిజం తెలుసుకున్న మనోజ్ విమల గట్టిగా నవ్వడం మొదలు పెడతారు. ఓహో, ఈ స్టోరీ మొత్తానికి సూత్రధారి మన మామగారే అని నవ్వుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏమీ ఫరక్ పడదు. బిడ్డ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా వాడు వాళ్ళ బిడ్డే. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.